హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తదియ సందర్భంగా మనం అందరం కుడుముల నైవేద్యం చేస్తాం కదా. నేను కొంచెం వెరైటీగా చేశాను. ఆకుకూరని అంటే తోటకూరని పెసర్లను ఉపయోగించి నేను కుడుములను తయారు చేశాను. అవి మన ఆరోగ్యాన్ని ఇస్తాయని. కుడుములు ఆవిరి పెట్టుకోవడం మనందరికీ తెలిసే. కుడుములు వేడి నీళ్ళలో పిండిని, ఆకుకూరను, పెసర్లను అన్నీ కలిపి వేడి నీళ్ళలో వేసాను. ఎసరు వచ్చిన తర్వాత దాన్ని ముద్దగా చేసుకోవాలి. ఇలా ముద్దగా చేసుకున్నటువంటి పిండితో మనం కుడుములను తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మా నాయనమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మవారికి పెట్టెలు అదే పిండితో పెట్టెల్లాగా తయారు చేయడం నేర్పించింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆ పెట్టెలు నేను ఏ విధంగా తయారు చేశాను. అంతకుముందు ముందు స్టవ్ మీద ఆవిరి కోసం మనం గిన్నెను సిద్ధం చేసుకుందాం. నెక్స్ట్ ఈ కుడుములు చూడండి, ఇక్కడ పెట్టెలు అంటారు వీటిని, అమ్మవారి పెట్టెలు. ఈ పెట్టెలు అమ్మవారికి ఎంతో ఇష్టం. ఇలా ఇందులో మధ్యలో రెండింటి మధ్యలో మనం బెల్లం వేసి ఇలా పెట్టెలను తయారు చేసుకొని మిగతావన్నీ కుడుములను తయారు చేశాను. ఈ విధంగా కుడుములను ఆవిరిపై ఒక 10-15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత వాటిని తీసి అమ్మవారికి ప్రసాదంగా మనం నివేదించుకోవడానికి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇది మా ఓన్లీ పిండితోని కాకుండా ఇలా ఆకుకూరని, పెసర్లను ఉపయోగించి చేయడం వల్ల మనకు కొంచెం ఆరోగ్యాన్ని ఇస్తాయనే ప్లాన్తో నేను ఇలా చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.